మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కీలక మావోయిస్ట్ నరహరి అతని భార్య తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. తెలంగాణకు చెందిన నరహరి జార్ఖండ్ కు చెందిన ఆయన భార్య లొంగుబాటుపై కొన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వారిద్దరూ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. వారి గురించి చెప్పాలంటే పర్సునూరి నరహరి సోమిడి గ్రామం, కాజీపేట్ మండల్, హనంకొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్, హనంకొండ డిస్ట్రిక్ట్ వరంగల్ ప్రాంతం. అక్కడ 1962లో జన్మించారు. దాని తర్వాత ఫస్ట్ 7th క్లాస్ సోమిడి గవర్నమెంట్ స్కూల్లో, 8th to 10th కాజీపేట్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎల్బీ కాలేజ్లో చదువుతున్న సందర్భంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో పరిచయం ఏర్పడి ఆర్ఎస్యు భావాజాలానికి వారు ఆకర్షితులై అటువైపు వెళ్ళడం జరిగింది. అండర్ గ్రౌండ్ అయిపోయారు. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పార్టీలో ఒక దళం మెంబర్, కుంటా దళంలో ముందు సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో అతన్ని పంపించడం జరిగింది. అక్కడి నుండి గోపన్న దళం మరియు రామన్న స్క్వాడ్ దండకరణ్య ఏరియాలో ఈయన పనిచేయడం. 1986లో హైదరాబాద్ సిటీలో సిటీ ఆర్గనైజర్గా పనిచేసిన తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో డెన్ కీపర్, బెంగళూరు సిటీలో డెన్ కీపర్గా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్లో దండకరణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మావోయిస్ట్ పార్టీలో అక్కడ దాంట్లో చేరి ఈ అన్నిట్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా ప్రమోషన్ ఇవ్వడం, నాగ్పూర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీంలో 4 సంవత్సరాలు పనిచేయడం, 2005లో జార్ఖండ్కి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్ 2006లో అక్కడ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగించడం, 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం సెంట్రల్ కమిటీ మెంబర్గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మెంబర్గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించడం, సెక్రటరీగా ఉన్న పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం, ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్స్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మూవీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలో ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ,
గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పస్నూరి నరహరిని 1980 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్, సౌత్ బస్తర్, తర్వాత జార్ఖండ్కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక సభ్యురాలుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ మెంబర్గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన క్యాడర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 40 మంది ఈ రోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు, గణపతి. వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అపీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అపీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయ్, వైఫ్ ఆఫ్ ముప్పాల లక్ష్మణరావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. 3వ వ్యక్తి వార్తా శేఖర్ ఎలియాస్ మంతు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకారణ్య ఏరియాలో ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి పిలుపునిస్తున్నాం తెలంగాణ పోలీస్ తరఫున. సెంట్రల్ కమిటీ మెంబర్స్ లో కేవలం 2 ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, ముప్పాల లక్ష్మణరావు మరియు మిస్సిర్ బేస్రా ఎలియాస్ సాగర్. వీరిద్దరు కూడా అపీల్ మేము మళ్ళీ ఈ వేదికపై నుండి చేస్తున్నాం. సో ఈ విధంగా మనము కొన్ని రోజుల క్రితం జగదల్పూర్లో యూనియన్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నారు అవన్నీ కూడా వారు లాంచ్ చేయడం జరిగింది. ఏవైతే రాష్ట్రాలు ఈ పోరాటంలో గత 30-40 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు, అధికారులు అయితే కష్టపడుతున్నారో వారందరినీ పిలిపించి సన్మానించడం, వారి కష్టాన్ని గుర్తించడం అనేది జరిగింది. దాని తర్వాత జరిగిన మీటింగ్లో మా వచ్చే రోజుల్లో ఏ విధంగా మనం వ్యవహరించాలి, వీరందరూ ఏవైతే సరెండర్ అయ్యారో వారందరూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, వారికి ఆదాయం మార్గాలు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ గురించి, రీస్కిల్లింగ్ గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో మా తరఫున తెలంగాణ పోలీస్ మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కలెక్టర్స్ కానివ్వండి, ఇతర అధికారులు, వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీరందరూ ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి జీవన శైలి ఉంది, ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వీరికి ఏదైతే రివార్డ్ మనీ ఉందో 25 లక్షలు మరియు 20 లక్షలు వారికి అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అష్యూర్ చేసిందో, ప్రామిస్ చేసిందో హెల్త్ కార్డ్స్ కానివ్వండి, వారికి వారం రోజుల క్రితమే వీరు వచ్చారు, కానీ వారి ఆరోగ్యం అస్సలు బాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా సౌకర్యాలంతా అరేంజ్ చేసి వారు ఈరోజు కోలుకొని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మేము వీరందరినీ ఆదుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఎవరైతే మిగిలిన్నారో మావోయిస్టులు, యూజీ క్యాడర్ ఉన్నారో, ఎవరైతే ఈ 822 మందిలో ఎవరైతే ఛత్తీస్గఢ్ వారు ఉన్నారో మేము వారికి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత, ఎక్స్గ్రేషన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వారిని మళ్ళీ వారికి అప్పచెప్పడం జరిగింది. కేవలం 5-6 ఉండే వారిని కూడా ఈ గత వారం రోజుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అప్పగించాం. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో నేను తొందరలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాను. అక్కడ వ్యక్తిగతంగా వారిని కలిసి అక్కడ ఏమీ అవసరం అనేది వీరిపైన మేము దృష్టి సారించి ఎస్ఐబి మానిటర్ చేస్తూ ఉంది. సో ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎనీ డౌట్స్ సరే ఆపరేషన్ కవర్ ఒక నిమిషం, ఐ థింక్ నరేర్ గారు మేము మాట్లాడుకుంటాం. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిఐజీ సివి ఆనంద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతతో పాటు నమస్కారాలు తెలియజేస్తున్నాం. దానితో పాటే ఏడీజీ ఇంట్ మరియు ఐజీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు మేమందరము ఈ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినందుకు మీరందరూ కూడా మాకు సహకరించాలనేది మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది భారతదేశంలో పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీమ్లో భాగంగా
అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీమ్లో తెలంగాణ మెయిన్ స్ట్రీమ్లోకి కలవాలనేది మేము జార్ఖండ్లోని మిశ్రి విశ్రా పీబీ మెంబర్ సిసి మెంబరు ఆధ్వర్యంలో వారి దగ్గర అనుమతిని ప్రాప్తించి వారి నుండి అనుమతిని పొంది మేము తెలంగాణ సర్కారు ముందు తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు. మీరు మీ ఆలోచన ఎలాగున్నా మీరు వెళ్ళవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు అనేది అక్కడి పీబీ మెంబరు మిశ్రి విశ్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు పేద ప్రజలు తప్పకుండా ఏనాడో ఒకనాడు వాళ్ళ హక్కులను సాధించుకొని లీగల్ పద్ధతుల ద్వారా ఈ దేశానికి ఉపయోగపడతారనేది మా ఆశ. మేము కూడా వాళ్ళకు శాంతియుతంగా ఆ ప్రయోజనం చేయాలనేది మా ఆశగా ఉంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సరే ఒక సభ్యు అందరికీ మీకు ఒక విషయాన్ని ఈ ప్రెస్ మీడియా తరఫు నుండి చెప్పదలుచుకునేది ఏంటంటే, జార్ఖండ్లో ఉన్న సిసి పీబీ మెంబర్ మిశ్రి విశ్రా దాదా పూర్వ సచివ్ గణపతి గారికి మేము ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలు, దానితో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవవలసిందిగా తెలియజేస్తున్నా. మీరు పోలీస్ బ్యూరో చెప్పొచ్చారని చెప్పారు కదా, పీబీకి ఇప్పుడు ఎవరున్నారు? పీబీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇప్పుడు? ఇది పీబీ మిశ్రి విశ్రా అనే కామ్రేడ్ ఇప్పటికీ పీబీగా కొనసాగుతున్నారు జార్ఖండ్లో. మిశ్రి విశ్రా దా ఏది జార్ఖండ్లో బీజేఎస్ఎఫ్ ఇక చాలండి వాళ్ళకు ఆయనకు. DGP Sahab, Avinash Pujari from IANS. My question to you is, at one side, Amit Shah ji says कि हम नक्सल मुक्त भारत बना चुके हैं, एक तरफ आप अपील कर रहे हैं, क्या ये कॉन्ट्रडिक्टरी नहीं है? नहीं, कोई कॉन्ट्रडिक्शन नहीं है इसमें। ये बात है कि ऑलरेडी ऐसे समय आ गया है कि वो निहत्थे हैं, अभी वो कोई तरीके के ऑपरेशन नहीं कर पाएंगे और वेपन्स पूरे दे दिए हैं, समर्पण किए हैं और केवल देश में 47 लोग अभी यूजी हैं। तो ये भी सब हर जगह फैल चुके हैं और सरेंडर करने के लिए एक रास्ता ढूंढ रहे हैं। तो ऐसे अपील करने पर जरूर आएगा कोई। हम तो अभी ये मान के चल रहे हैं कि ये खत्म हो चुका है और जो भी बाकी हैं उन सबको हम लेकर आएंगे और जो भी सरेंडर हो चुके हैं वो हमको ये चैलेंज है कि फिर वापस कुछ ना करें, उनको मेन स्ट्रीम में और सोसाइटी में इंटीग्रेट करना है। तो ये हमारा चैलेंज है, वो हम जरूर करेंगे। सर, बीजेपी गवर्निंग स्टेट से आप क्या डिफरेंट कर रहे हैं कि आपके पास आके सरेंडर कर रहे हैं मास? नहीं, ऐसा नहीं है, ये नेटिव है यहाँ के, ये दोनों ये है काजीपेट वारंगल के और वो हैं गुंटूर के, और उनको लग रहा है कि तेलंगाना सरकार जो है अच्छी तरीके से इनका देखभाल कर रही है। रिवॉर्ड अमाउंट हो या दूसरे सरेंडर के तौर पर जो भी उनको देना है वो सब उपलब्ध उनको मिल रही है और जो गांव में जाके रहने के बाद भी यहाँ पर जो सामाजिक कंडीशंस जो हैं वो उनको पसंद आ रहे हैं। हॉस्टाइल नहीं है, पब्लिक भी वहाँ उनको स्वागत कर रहा है।
तो इसीलिए यहाँ पर आकर वो सरेंडर हो रहे हैं। మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగిపోయిన అనంతరం డీజీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ. సార్, మ్యూచువల్ ఫండ్స్ గురించి మిమ్మల్ని ఒక విషయం అడగాలి. సారీ సార్, మార్కెట్ విషయాలు అడిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ఇలాంటి ప్రశ్నలు నన్ను డిస్టర్బ్ చేయలేవు. మ్యూచువల్ ఫండ్స్ కు చెందిన విషయం ఏదైనా నా వెంట శాంతి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి మీరు శాంతి లాంగ్ టర్మ్ గోల్స్ మీద దృష్టి పెట్టండి.